మన కనుల ముందు కనబడుతున్న పరిస్థితులు కావచ్చు, లేదా ఆత్మీయులైన వారే మన వారు అనుకున్న వారే మాట్లాడుతున్న మాటలను బట్టి కావచ్చు, కొన్నిసార్లు మన ప్రాణానికి మనమే జవాబు చెప్పుకోలేని వారిగా ఉంటాం. మన ప్రాణానికి మనమే సమాధానాన్ని చెప్పుకోలేని వారిగా ఉంటాం. అయితే కోరాహు కుమారుల ద్వారా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఇటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు మన కనుల ముందు కనబడుతున్నప్పటికీ, అనేక మంది దోషుల మాటల చేత మాట్లాడుతున్నప్పుడు కూడా మనము ఎలా ఉండాలి అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. మన ప్రాణాలని నీరు కారిపోయే పరిస్థితులు, అటువంటి మాటలు అయిన వారి ఆత్మీయులే వారందరూ అటువంటి మాటలు అంటున్నప్పుడు కూడా మనము కూడా చెప్పగలగాలి ఈ మాట. కోరాహు కుమారులు అన్నట్లుగా మనము కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచేవారిగా ఉండాలి. ఆ కృపా ధన్యత దేవుడు ప్రతి ఒక్కరికి మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మనము కూడా కోరాహు కుమారుల వలె దేవుని యందు నిరీక్షణ ఉంచుదుముగాక.